సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక, బిడ్డ నీకు ఒక మంచి సందేశం చెప్పాలని రేపటి రోజున నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను. ఈ దుర్గమ్మను అని చెప్పడానికే వచ్చాను. నిర్లక్ష్యం చేయకుండా నీకు రాబోయే అదృష్టం ఎలా అందుకోవాలో నీ దుర్గమ్మను చెప్తాను విను తల్లి అని అమ్మవారైతే మనకు ఒక అత్యద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని అమ్మ మాటల్లోనే విందామా? తల్లి, నీకోసం ఒక అద్భుతమైన శుభవార్త తీసుకొచ్చాను. అది ఏంటో తెలుసా? నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ దుర్గమ్మ రాక కోసం నువ్వు ఎంతగా ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ. కనుకనే రేపు రోజున నీ ఇంట్లో నేను అడుగు పెట్టబోతున్నాను. ఎందుకంటే నీ ఇష్టాన్ని గౌరవించి నీ యొక్క ఆశ నెరవేర్చాలని, నీ మనసు తృప్తిపరచాలని, నిన్ను సంతోషపరచాలని, నీకున్న ఇబ్బందులన్నీ తొలగించాలని, నీ కష్టాలన్నీ దూరం చేయాలని, నువ్వు పడుతున్న బాధ అంతా తొలగించాలని. అవునమ్మా, నీకోసం మాత్రమే రేపు నీ ఇంట్లో నా కాలు మోపబోతున్నాను. ఈ దుర్గమ్మ పాదం మోపిన చోట ఆ ఇల్లు ఎంత నందనవనమవుతుంది, బృందావనంలాగా సుఖ సంతోషాలతో విరచిల్లుతుంది. ఇదే కదా తల్లి నీ ఆశ? తప్పకుండా అడుగు పెడతాను. ఇది నీ దుర్గమ్మ వాక్కు తల్లి. ఈ దుర్గమ్మ వాక్కు తప్పక నెరవేరుతుంది. రేపు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు దర్శిద్దామా, చక్కగా పూజ చేసుకుందామని నువ్వు ఆరాటపడుతున్న నా ప్రియమైన బిడ్డవు, నా ప్రియమైన భక్తునివి నువ్వు. కనుకనే నీకోసం రేపు నీ ఇంట్లో నా కాలు మోపబోతున్నాను. నీకు శుభవార్త అందించబోతున్నాను. నువ్వు పడుతున్న ఇబ్బందులను దూరం చేస్తున్నాను. నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరికను తీర్చబోతున్నాను. తల్లి, నువ్వు ఇవన్నీ నీకు జరగాలి అంటే నువ్వు నీ దుర్గమ్మ చెప్పినట్లు కూడా తప్పకుండా వినాల్సి ఉంటుంది. చెడు గుణాలను అసలు మాట్లాడవద్దు, చెడు మాటలను అసలు తలవనే వద్దు, సమయాన్ని వృధా చేయవద్దు. నీకు ఏమాత్రము కూడా సమయం దొరికినా ఏదో ఒకటి చేయాలనే తపన అనేది నువ్వు పెంచుకోవాలి. బిడ్డ, నువ్వు మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు. ఇప్పుడు నీకు ఏం కావాలి, ఏం చేయాలి, ఎంతవరకు ఆలోచించావనుకో మనశ్శాంతిగా ఉంటుంది. కానీ నువ్వు చేస్తున్న తప్పు ఏంటి? ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఎక్కువగా ఆరాటపడుతున్నావు, ఆవేశపడుతున్నావు, కోప్పడుతున్నావు. ఇవన్నీ కూడా నీకు నష్టాలు